ఆప్కాఫ్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టికి చేరింది. చైర్మన్ పదవి కోసం 2 గ్రూపులుగా విడిపోయారు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు అనుచరులు. ఇద్దరు నామినేషన్లు వేస్తే సహించేది లేదని టీడీపీ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి 9 గంటల తర్వాత పార్టీ నిర్ణయించిన అభ్యర్థే నామినేషన్ వేయాలని ఆదేశించింది. విజయవాడ మత్స్యశాఖ కమిషనరేట్ లో రేపే ఆప్కాఫ్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పదవి కోసం క్యాంపులు ఒక్కో ఓటుకి 5 నుంచి 7 లక్షల చెల్లింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలో 13 జిల్లాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ఓటు వేయనున్నారు. కడప నేత వై రామ్ ప్రసాద్ కి కొల్లు, కర్నూలు నేత నవీన్ కి అచ్చెన్న మద్దతిస్తున్నారు. ఆప్కాఫ్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టికి చేరింది. చైర్మన్ పదవి కోసం 2 గ్రూపులుగా విడిపోయారు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు అనుచరులు. ఇద్దరు నామినేషన్లు వేస్తే సహించేది లేదని టీడీపీ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి 9 గంటల తర్వాత పార్టీ నిర్ణయించిన అభ్యర్థే నామినేషన్ వేయాలని ఆదేశించింది. విజయవాడ మత్స్యశాఖ కమిషనరేట్ లో ఆప్కాఫ్ చైర్మన్ ఎన్నిక రేపు జరగనుంది. చైర్మన్ పదవి కోసం ఒక్కో ఓటుకి 5 నుంచి 7 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ ఎన్నికలో 13 జిల్లాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ఓటు వేయనున్నారు. కడప నేత వై రామ్ ప్రసాద్ కి కొల్లు, అలాగే కర్నూలు నేత నవీన్ కి అచ్చెన్న మద్దతిస్తున్నారు.